అమెరికా ఎయిర్పోర్ట్లో జరిగిన అగ్ని ప్రమాదం ఉరుకులు పరుగులు పెట్టింది. డెన్వర్ ఎయిర్పోర్ట్లో అమెరికన్ ఎయిర్లైన్స్ విమానంలో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. దీంతో ప్రయాణికులు, సిబ్బంది ఆందోళనకు గురయ్యారు. కొలరాడో నుంచి డాలస్కు వెళ్తున్న విమానం డెన్వర్ ఎయిర్పోర్ట్లో ల్యాండ్ అయింది. ఆ వెంటనే ఇంజిన్లో టెక్నికల్ ఇష్యూ వచ్చింది. ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. మంటలు వ్యాపించడం, దట్టమైన పొగ కమ్ముకోవడంతో ప్రయాణికులు ఉక్కిరిబిక్కిరయ్యారు. ఎమర్జెన్సీ ఎగ్జిట్ నుంచి బయటకు వచ్చారు. మరికొంతమంది ప్రయాణికులు విమానం రైలు రెక్కలపైకి ఎక్కి ప్రాణాలు కాపాడుకునే ప్రయత్నం చేశారు. రెస్క్యూ నిర్వహించిన ఎయిర్పోర్ట్ అధికారులు 172 మంది ప్రయాణికులు, 6 సిబ్బందిని రక్షించారు. అమెరికా డెన్వర్ ఎయిర్పోర్ట్లో ఈ ఘటన జరిగింది. ఇప్పటికే తరచూ విమాన ప్రమాదాలతో అమెరికన్ ప్రయాణికులు విమానాలు ఎక్కాలంటేనే భయపడిపోతున్నటువంటి నేపథ్యంలో మరో ప్రమాదం జరిగింది. అయితే ప్రయాణికులందరూ సురక్షితంగా బయటపడ్డారు. డెన్వర్ ఎయిర్పోర్ట్లో అమెరికన్ ఎయిర్లైన్స్ విమానంలో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. దీంతో ప్రయాణికులు, సిబ్బంది ఆందోళనకు గురయ్యారు. కొలరాడో నుంచి డాలస్కు వెళ్తున్న విమానం డెన్వర్ ఎయిర్పోర్ట్లో ల్యాండ్ అయింది. ల్యాండ్ అయిన వెంటనే ఇంజిన్లో టెక్నికల్ ఇష్యూ వచ్చింది. ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. ఇంజిన్తో సహా రెక్క కూడా మంటల్లో అగ్నికి ఆహుతైనటువంటి పరిస్థితి. దట్టమైన పొగ కమ్ముకోవడంతో ప్రయాణికులు ఉక్కిరిబిక్కిరయ్యారు. ఎమర్జెన్సీ ఎగ్జిట్ నుంచి కొంతమంది బయటకు వచ్చారు. మరికొంతమంది ప్రయాణికులు విమానం రెక్కలపైకెక్కి ప్రాణాలు కాపాడుకునే ప్రయత్నం చేశారు. రెస్క్యూ నిర్వహించిన ఎయిర్పోర్ట్ అధికారులు 172 మంది ప్రయాణికులు, 6 సిబ్బందిని రక్షించారు.